సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ వనపర్తి జిల్లాలో ఆత్మకూరు, నారాయణపేట జిల్లాలోని మక్తల్ పట్టణాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నేరుగా హైదరాబాద్ నుంచి ఆత్మకూరులోని జాతర మైదానంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు మధ్యాహ్నం 1 గంటకు చేరుకోనున్నారు. అనంతరం బీజేపీ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. కృష్ణానదిపై జూరాల దిగువన వంతెన నిర్మాణానికి 50 పడకల ఆసుపత్రి, ఇండోర్ స్టేడియం నిర్మాణం 15 కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్, డ్రైనేజీ పనులు, మక్తల్ నారాయణపేట మధ్య 210 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 వరుసల రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మక్తల్లోని నారాయణపేట రోడ్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభ ఏర్పాట్లను నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్లతో అధికారుల బృందం పరిశీలించింది. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి పర్యవేక్షిస్తారు.